నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, బుధవారం జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? బుధవారం ఆ తల్లి, చాలా మంచి ప్రశ్న. బుధవారం రోజు చాలా మంది అనుకుంటారు సరస్వతీదేవి ఒకటి. రెండవది ఏంటి అంటే గణపతి. ఓకే. సిద్ధి బుద్ధి గణపతి అంటారు. అవును గురుగారు. ఆ గణేశుడికి ఇష్టమైంది కూడా ఇష్టమైంది చాలా బుధవారం రోజు. గురుగారు. తర్వాత బుధవారం రోజు ఆ వారానికి అధిపతి ఎవడయ్యా అంటే బుధుడు. బుధవారం రోజున పుట్టిన వారికి ఏంటి అంటే మెదడు కాస్త మందకంగా ఉంటుంది, అంటే బద్ధకం. ఏదన్నా పని చెయ్యాలంటే బద్ధకం తర్వాతనే వాళ్ళు. ఓకే గురుగారు. ఒకటి. రెండవది ఏంటి అంటే తల్లి, ఆలోచన విధానం మాత్రం వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకే. ఎంతటి పనులైనా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోపిష్టి, బాగా విపరీతమైన కోపం మాత్రం గట్టిగా ఉంటుంది. వీరికి వచ్చే కోపం ఇంకెవ్వరికీ ఉండదు. తర్వాత రెండోది కూడా ఏంటి అంటే, వీరిలో బుధవారం రోజు పుట్టిన వారికి గణపతి ఎంత నిదానమైన మనిషో అంత నిదానంగా ఉంటారు. సరస్వతీదేవి ఎంత నిదానంగా ఉంటుందో అంత నిదానమైనటువంటి స్వభావాలతో ఉంటారు. ఒకటి. కాకపోతే గణపతికి కూడా కోపం వచ్చినప్పుడు యుద్ధం తప్పల. అవునా? వీళ్ళు అలా ఎందుకనంటే, ఏనుగు ఏది ఎంతసేపు భరించాలో అంతసేపు భరిస్తుంది. ఒక్కవేళ ఏనుగుకి విధ్వంసం ప్రారంభమైంది అని అంటే కథ మళ్ళా కల్లోలం చేసి తొక్కుతుంది ఒక్కొక్కరిని. అలాంటి స్వభావ గుణగణాలు ఉండేటువంటివే ఈ బుధవారంలో జన్మించిన వారికి ఉంటూ ఉంటుంది. విన్నావా తల్లి? గురుగారు, మరి ఈ లెక్కన వీరు గణేశుని పూజిస్తే మంచిదంటారా? మరి ఏ విధంగా పూజించాలి? అమ్మా, బుధవారం రోజు ఎక్కువగా ఏంటి అని అంటే, వీళ్ళు గణపతికి ఉదయం పూట గరిక పేరు విన్నావారా తల్లి? విన్నాను గురుగారు. ఆ గరికను 21 గరికలు తీసుకువచ్చి చుట్టి దాన్ని 21 గరికలతో 27 గరికల మాల తయారు చేయాలి. గరికమాల తయారు చేసి అది బుధవారం రోజునే గణపతికి అందించాలి. తర్వాత ఏంటి అనంటే, గణపతిని సిద్ధి బుద్ధిని కలిపి కొన్ని ఆలయాల్లో ఏంటి అనంటే కేవలం గణనాథుడు ఒక్కడే ఉంటాడు. కొన్ని చోట్లలో లక్ష్మీ గణపతి ఉంటారు. అరుదుగా సిద్ధి బుద్ధి గణపతి దేవాలయాలు అరుదుగా ఉంటాయి. కాకపోతే మన ఊర్లో ఉండే ఆలయాలలో ఈ యొక్క గరికమాల వేసి సిద్ధి బుద్ధిని తలుస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. సిద్ధి బుద్ధి ఎందుకనంటే ఒక మనిషికి కావాల్సింది స్థిరత్వ జీవితం. అవునంటావా తల్లి? అవును గురుగారు. తర్వాత రెండోది కావాల్సింది ఏంటి? బుద్ధి. అవును, ముఖ్యమే. ఒక పెన్సిల్ని షార్ప్నర్లో పెట్టి ఎలా అయితే చెక్కుతూ ఉంటే అది షార్ప్ అవుతూ ఉంటుందో, అలా మెదడుని ఎప్పుడు షార్ప్ చేస్తూ ఉంటుంది బుద్ధి దేవత. తర్వాత సిద్ధి దేవత మనకు కావాల్సిన సిరి సంపదలను మనకు అందింపజేసే తల్లి. సిద్ధి బుద్ధి వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ, అది కూడా ఎలా అంటే ఓం శ్రీ సిద్ధి బుద్ధి వినాయకాయ నమః, గణేశ అనకూడదు. ఓం శ్రీ సిద్ధి బుద్ధి వినాయకాయ నమః అనాలి. ఈ సిద్ధి బుద్ధి గణేశాయ నమః అని అస్సలు అనకూడదు. వినాయకాయ నమః అని అనుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా ఎన్నయ్యా అంటే 27 ప్రదక్షిణాలు చేయాలి. 27 ప్రదక్షిణాలు చేసిన తర్వాత సాయంత్రం పూట సరస్వతీదేవి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి మనకు కూడా. అవునా? కొన్ని ప్రాంతాల్లో రాజశ్యామలాదేవి ఆలయం ఉంది, కొన్ని ప్రాంతాల్లో సరస్వతి ఆలయం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అమ్మవారి సత్స్వరూపాలు ఉన్నాయి కాబట్టి సేమియా ఇంట్లో తయారు చేయాలి తల్లి. ఓకే గురుగారు. సేమియా తెలుసు కదా? తెలుసు, అది ఈజీగా చేసుకో. సేమియా తయారు చేయాలి. లేకపోతే పాయేసాన్నము, అన్నము తయారు చేసి దాంట్లో పాలు వేసి చక్కెర వేసి కలపాలి. దాంట్లో ఇలాయచీ ఖచ్చితంగా వేసి సరస్వతీదేవికైనా అమ్మవారి సత్స్వరూపాలకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
పంచిన తర్వాత ఇంటికి తీసుకొని వస్తే మనకి ఏదున్నా లేకపోయినా మనిషికి కావాల్సిందేంటి? చదువు. అవును గురుగారు. కొంతమంది చదవలేరు, చదవాలనుకున్నా మెదడు సరిగ్గా సాగనివ్వదు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు చదువు దగ్గర, ఎన్నో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవాళ ఇది ఎగ్జామ్లో పాస్ అవ్వాలా అంటే వాడి ఏదో ఆటంకం వచ్చి ఎగ్జామ్ రాయకుండా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును గురుగారు. అవునా? ఈ పాయసాన్ని కానీ లేకపోతే అన్న పాయసాన్ని తయారు చేసి మనం ఎప్పుడైతే 10 మందికి ఇలా పంచుతూ ఉంటామో మనం వచ్చేటువంటి పరీక్షాధిక వీధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఘన విజయంగా సాధిస్తారు. ఓకే గురుగారు. మరి గురుగారు వీరు ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది? అమ్మ, బుధవారం రోజు జన్మించిన వారు ఏంటి అంటే వాస్తవానికి 7 రోజులు 7 రంగుల వస్త్రాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వాడాలి. ఓకే గురుగారు. ఆకుపచ్చ అంటే తెలుసా? తెలుసు గురుగారు. గ్రీన్ కలర్ ఇంగ్లీష్. ఆకుపచ్చ రంగుని వాడితే దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితము వాళ్లకు దక్కడం జరుగుతూ ఉంటుంది. ఓకే గురుగారు. మరి వీరు ఏ రంగు బొట్టు ధరిస్తే బాగుంటుందంటారు? అమ్మ, వీళ్ళు వచ్చేసేసి ఏంటి అని అంటే వాస్తవానికి కొంతమంది బుధవారంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే బుద్ధి సిద్ధి అనుగ్రహాలు లేకుండా అప్పులు చేసేటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. అవును గురుగారు. వాళ్ళకు తెలవక కూడా అప్పులు అవుతూ ఉంటాయి. బుధవారం రోజులు కూడా చాలామంది తెలవక అప్పులు తీసుకుంటారు, అప్పులు ఇస్తారు. అవి కొంతమంది కట్టలేని స్థితిలో ఉంటారు, కట్టలేకపోతూ ఉంటారు. అప్పుడు వారు ఏం చెయ్యాలి అని అంటే కుబేర కుంకుమ అని దొరుకుతుంది తల్లి. బయట కూడా దొరుకుతుంది ఇది కుబేర కుంకుమ. కాకపోతే ఇంత స్వచ్ఛంగా ఉండదు, ఇంత స్వచ్ఛతంగా తయారై ఉండదు. పైగా ఇదేంటి అని అంటే ఈ కుబేర కుంకుమ మన ఆలయంలో రాజశ్యామలాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరము 2 రోజులు, ఒకటి ఎప్పుడు ఆషాఢ మాసంలో, ఇంకొకటి మాఘమాసంలో. ఆషాఢమాసంలో వారాహీదేవి నవరాత్రుల్లో, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఒంటి మీద అభిషేకం చేసినటువంటి కుంకుమ ఇది. నా తల్లి, ఇది గనక ధరిస్తే ఖచ్చితంగా అప్పు బాధలు తీరి వాళ్ళకు సకల యోగ్యత అనేది ఉంటుంది. బుధవారం రోజున కుబేర కుంకుమ ఎవరు వాడినా అది నిత్యంగా. ఇంకొకటి ఏంటంటే కుబేర కుంకుమకు ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఖచ్చితంగా 41 రోజుల పాటు, ఇప్పుడు కొంతమంది అప్పులు కట్టలేని వారు ఉంటారు, అప్పుల విషయంలో బాధపడేటువంటి వారు ఉంటారు, వారు ఉన్నారు కదా, వారు ఏం చెయ్యాలి? ఈ యొక్క కుబేర కుంకుమను కనుక ధరిస్తే, కుబేర కుంకుమను ధరిస్తే 41 రోజుల తర్వాత వాళ్ళప్పు కొద్దిగా తగ్గుతూ 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 వస్తుంటుంది. అయితే కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఏమనంటే, గురువుగారు ఇప్పుడు నాకు కారు ఈఎంఐ ఉంది, నేను 20,000 కట్టాలి, 18,000 కడితే సరిపోతుందా అంటారు. అలా కాదు. ఈఎంఐ అంటే మీరు కట్టేది కడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే బల్క్ అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుద్ది. దానివల్ల నీ చుట్టూరుగా ఉండే సమస్యలు ఉంటాయి. ఈ బల్క్ అమౌంట్ వల్ల ఒకేసారి మనం ఈఎం 10-20 కూడా అట్లా కట్టుకునే స్థితిగతుల్లో ఉంటుంది మనకు. అలా కట్టుకుంటే రాను నీకు తగ్గిపోతుంది కదా ఈఎంఐ. అవును గురుగారు. ఇది అర్థం చేసుకోండి. ఓకే గురుగారు. చూశారు కదా, బుధవారం రోజు జన్మించిన వారు కుబేర కుంకుమని కనుక ధరించినట్టయితే వారికి అప్పు బాధలు తీరిపోతాయని చెప్తున్నారు. అలాగే 41 రోజులు కనుక దీన్ని క్రమంగా పాటిస్తే కనుక చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు. అలాగే వీటికి సంబంధించి అంటే బుధవారము అంటే సోమవారము, వారాలలో అనే కాకుండా నక్షత్రాలలో జన్మించిన వారు కూడా ఏ విధమైనటువంటి కుంకుమ ధరిస్తే బాగుంటుంది, ఎలా మేలు జరుగుతుంది అనే వీడియో మనకి బీఆర్కే భక్తి ఛానల్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి దాన్ని చూసినట్టయితే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే గురువుగారు, మరి బుధవారం రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రంగు ధరించాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే ఏ బొట్టు ధరించాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.